ఈసారి 2024లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? అన్న మూమెంట్ ఏంటంటే 14 సంవత్సరాలు చంద్రబాబు గారు పరిపాలన చేశారు. జనాభాకి ఏమి సౌకర్యం అనేది కనపడలా. ఈ జగనన్న పరిపాలనలో ఏంటంటే వాళ్ళ నాన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు 108 కానీ ప్రతి ఒక్క పేదవాడికి అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయి. ఈ జగనన్న వచ్చిన పథకాల వల్ల కొంతమంది అమ్మఒడి కానీ పొదుపులో కానీ ఏ ఒక్కటి రేట్లు అన్నీ పెరుగుతూ ఉంటాయి. జనాభాని అర్థం చేసుకోకుండా కొంతమంది పరిపాలన చేస్తున్నారు. ఇతను వచ్చిన వాళ్ళు ఏంటంటే అవి రేట్లు పెరగని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొంతమందికి సహాయం చేశారు. అది అమ్మఒడి కానీ పేదవాడికి 10,000 పథకాలు కానీ అన్నీ చేశాడు. రేపు వచ్చే మూమెంట్ ఏంటంటే ఇతనిలో ఉండే సబ్జెక్ట్ అంతా టీడీపీలోకి వెళ్తున్నా. అయినా ఇతను గెలిచేది జగనన్న. ఎందుకంటే ఒంటరి పోరాటం ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవకాశం ఏంటంటే నాకు ఇవ్వడం లేదని, అది కూడా ఏంటంటే జనాభా దృష్టిలోకి ఇతనే డైరెక్ట్ ఇట్లా వారంటీ వాళ్ళు కానీ మీకు ఏం కావాలన్నా నేరుగా ఆడకపోండి మీకు పనులు చేస్తారు. మిగతా వాళ్ళు అక్కడికి పోతే లంచాలు ఇక్కడికి పోతే లంచాలు లేకుండా ఏదైనా పని కావాలంటే నేరుగా అక్కడికి పోయేసి మీరు పనులు చేస్తారు. ఇప్పుడు ఒక దగ్గరికి పోవాలంటే లంచాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అదేమి లేకుండా డైరెక్ట్గా ప్రజల్లోకి మనసు గుండెల్లో నిలబడిపోయి ఉన్నాడు. నెక్స్ట్ కూడా వచ్చేది ఆయనే. ఈ ఆటో మీదేనా? లేదు కాదా? మీరేం పని చేస్తారు? నేను వేరే కూలి పని పోతాను. సెలవని. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి అమ్మ కూడా వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? అలా పిల్లలకి మొన్న డబ్బులు వేశారు. మళ్ళా 24వ తత్వంలో వేస్తా అన్నారు. ఆయన నెక్స్ట్ వచ్చే పరిపాలన ఆయనదే. జగన్ గారి మీద ఎందుకు అంత నమ్మకం? నమ్మకం అంటే కొన్ని ఉపయోగాలు చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఆయన వచ్చినా కూడా ఈ పథకాలు అనేది రానేడు. అంటే 2 సంవత్సరాలు 2 నెలలు ఇస్తారు, 3వ నెల నుంచి ఆపేస్తారు. నెక్స్ట్ ఈయనే కావాలని మేము అంటే మీరు మార్పు కోరుతున్నారా లేదంటే మళ్ళీ? అంటే మార్పు అంటే ఇతను మిగతా ఆయన చేస్తాడో చేయడో తెలియదు. ఇతని వల్ల ఒకరు ఇబ్బంది లేకుండా మధ్యతరగతి వాళ్ళని మాకు ఏముంది ఏది పట్టుకున్నా ఇది ఏదో ఒక ఒక అన్నలాగా మాకు సహకరిస్తున్నారు. ఏదో ఆయన ఇంట్లో ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలంటే ఈసారి సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఆయన చేసిన పథకాలు అలా ఉన్నాయి కాబట్టి. ఏమేమి ఇచ్చారు మీ పథకాలు? అందరికి ఇచ్చిలా ఉపాధి పథకం ఇచ్చా, లేడీస్ కి అమ్మ ఒడి ఇచ్చా, రైతులకి రుణమాఫీ ఇచ్చా, టైలర్లకి ఇచ్చా, మంగళవాళ్ళకి ఇచ్చా, చేనేత కార్మికులకి ఇచ్చా, ఎవరికి ఇవ్వలేదు ఆటో వాళ్ళకి ఇచ్చా. ప్రతి ఒక్కరికి ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరికి అందిందే కదా. ప్రతి కుటుంబంలో 1,00,000 రూపాయలు తీసుకోలేదుగా, 1,00,000 రూపాయలు తక్కువ తీసుకోలేదు కదా. ప్రతి కుటుంబంలో ఏ వ్యక్తి అయినా కానీ 1,00,000 రూపాయలు తీసుకున్నారు కదా. ఆ 1,00,000 రూపాయలు తీసుకున్న దానికి న్యాయం చేయాలంటే అతన్నే మళ్ళా జగన్ సీఎంగా ఎంచుకోవాలి కూడా. అది నా వ్యక్తిగతంగా భావంగా నాది చెప్తున్నాను. అదే మరి సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోద్ది, అభివృద్ధి చేయాలంటున్నారు కదా. అభివృద్ధి అనేది జరగకూడదని కాదు, ఒక్కసారిగా జరగదు కదా ఏది కూడా. ఇప్పుడు 14 ఏళ్ళు సీఎం గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఒక్కసారిగా ఏం చేయలేదు కదా. ఆయన చేసింది కూడా చిన్న చిన్నగా కదా చేసింది, ఒక్కసారిగా ఏం చేసిందే లేదు కదా. ఒకసారి హైటెక్ సిటీ చేశాడు. అట్లా ఇంప్రూవ్మెంట్ అనేది ఏంద్రా అంటే ఒక్కసారిగా నేను తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఇచ్చేపి పథకాలకు అన్నిటికీ ఆయన జేబులో నుంచి తేడు కదా. ఆయన కూడా ఆయన RBI కార్డు తెచ్చుకోవాలా, తనిఖాలు పెట్టాలా, అప్పు చేయాలా, వాళ్ళకి అప్పు చేసో పప్పు చేసో ఇస్తున్నాడు. ఇచ్చి వాడు చెప్పిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు ఈ 58 నెలల్లో. ఇంతకంటే చేయాల్సిన సీఎం ఇంకంటే ఎవరు చేస్తారని చెప్పేసి గ్యారంటీ కూడా లేదు. వచ్చే గవర్నమెంట్కి గ్యారంటీ అనే ఉంటుంది అనేది లేదు. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే ఒక ఉద్యోగాలు అనేది 2 లక్షల మంది వాలంటీర్లు పెట్టాడు. 2 లక్షల మంది వాలంటీర్లకి జాబులు వచ్చాయంటే
5,000 రూపాయలు 6,000 రూపాయలు జీతం ఇస్తున్నారు ఇప్పుడు. 6,250 రూపాయలు ఇప్పుడు మన 1,250 రూపాయలు పెంచారు కాబట్టి 6,250 రూపాయలు ఇచ్చాడు. 6,250 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఎట్టా పని చేయించుకుంటున్నారు. ఒక టైంలో అరుగుల మీద కూర్చొని పింఛన్ పుస్తకాలు పెట్టుకొని రోజులు తరబడి తీసుకునేది. ఈ రోజు ఒక వాలంటరీ ఇంటికి పోయి మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సంతకం పెట్టుకుని వస్తున్నారు. అంతటి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ 5 ఏళ్లలో చేశారు కదా, చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన అన్ని చేశారు కదా. అందువల్ల ఏంద్రా అంటే ఎవరైనా కానీ అతన్నే కోరుకోవాలి. మా నమ్మకం నువ్వే అని అంటున్నా. జగన్ అంటే ఎందుకు అంత నమ్మకం అంటే ఆయన చేసిన ఉపాధి పనులు అలా ఉన్నాయి కాబట్టి నమ్మకం ఎవరికైనా ఉంటది, నాకు కూడా ఉంటది. ఏంటంటే రేపు వస్తే ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు మళ్ళా నీకు మేనిఫెస్టో మారద్ది కదా ఎలక్షన్ కి, ఇంకా ఏమి ఇస్తాడో, ఇంకా పింఛన్ 5,000 అంటాడో ఏమంటాడో మనకు తెలియదు కదా. మరి ఐటీ సెక్టార్ ఏం చేయట్లేదు, సాఫ్ట్వేర్ అనేది నేను చెప్పాను కదా. ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు ఉండారు, ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ప్లేస్ లో అమర్నాథ్ రెడ్డి వచ్చాడు. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి కూడా ఏంటంటే ఈ 2 ఏళ్లలో ఒకసారిగా మీకు అభివృద్ధి అనేది రాదు కదా. ఇంకా మిగతా 5 ఏళ్ళు ఏం చేస్తారో, అభివృద్ధిలోకి పోతారో, ఈ పథకాలు చెప్తారో మనకు తెలియదు కదా. అది జరిగేంత వరకు మనం ఏం చెప్పలేము. కరోనా సమయంలో మీ ఊళ్ళో ఆయనే కదా ఇప్పుడు ఏం చేశారు? కరోనా సమయంలో వాలంటీర్ పనిచేశారు, ఆశా పని చేశారు. ప్రతి ఒక్క కరోనా వస్తే అంబులెన్స్ ఇంటికాడికి వచ్చి తీసుకొని ఆశా వర్కర్లు తీసుకొని బండెక్కిచ్చి హాస్పిటల్లో చేర్పించి దగ్గరుండి చేశారు కదా. వాలంటీర్ కానించి ఆశా కార్యకర్తలు అందరూ చేశారు కదా. అందువల్ల ఏంద్రా అంటే తదుపరిగా కోరుకునేది ఆయన్నే. ఇంకా జనాలు ఇది ఎలా ఉందో మనకు తెలియదు కదా. మళ్ళీ జగనే కోరుకుంటున్నారా లేదంటే మార్పు కోరుతున్నారా? మార్పు అనేది జనాల్లో వసతి రాదు అనేది మనం చెప్పలేము. వీళ్ళు తీసుకున్న పథకాల గురించి ఆలోచిస్తే మీకు 100కి 70% మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి కంపల్సరీగా. ఏంద్రా అంటే వాళ్ళు మళ్ళా రావాలనే కోరుకుంటున్నారు కూడా. మీకు పింఛన్ వస్తుందా? నాకు రాదా పింఛన్, ఆయనకు వస్తుందా? మీ ఆయనకు వస్తుందా? ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. 3,000 వస్తుంది. టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందా? వచ్చిందయ్యా. ఎంత వచ్చింది అప్పుడు? మాకు పొదుపుల్లో వచ్చింది, ఇచ్చారు, తీసుకుని మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు కూడా వేసినారు. ఎంత ఇంకా పంచుకోవాలా, వచ్చి 7 ముద్రలు సంతకాలు పెట్టుకొని పోయినారు. కానీ మరి ఎప్పుడు పంచుకుంటారో తెలియదు. ఆయన జగన్ ఇస్తానన్నాడు, ఇప్పుడు పంచుకుంటాం. అంటే పింఛన్ కోసం మీరు అక్కడ ఆఫీస్కి వెళ్తున్నారా, వాళ్ళే వస్తున్నారా? వాళ్ళే వచ్చేస్తున్నారు ఇంటిగా, వాలంటీర్లు వచ్చేస్తున్నారు. వాలంటీర్లు బాగా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు. సచివాలయంలో పని బాగా చేస్తున్నారా? వాళ్ళు కూడా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మా పొదుపులో ఆమె కూడా బాగా చేస్తుంది. మహిళలకు ఏమైనా మంచి జరిగిందా? అందరూ మంచి జరిగింది, బాగా జరిగింది. ఏం జరుగుతుంది మహిళలకి? ఆయనకి ఇచ్చే పింఛన్ గానీ, రుణమాఫీలు గానీ, ఆయన మళ్ళీ డబ్బులు ఇస్తా, వచ్చిన వేలు గానీ బాగానే ఇస్తున్నాడు, బాగానే జరుగుతుంది. కంపల్సరిగా ఆయన వస్తాడయ్యా. ఆయన వస్తాడు అనుకుంటున్నారు. జగనా? ఎందుకని జగన్? మంచి పనులు చేస్తున్నారు కదా, అందరికి ఇది అవుతా ఉన్నాయి కదా. బాగా చేస్తున్నారా ప్రభుత్వం? బాగానే చేస్తాను. టీడీపీ ప్రభుత్వం బాగా చేసింది అప్పుడు, ఇప్పుడు బాగా చేస్తుందా ఈ వైసీపీ ప్రభుత్వం? ఇప్పుడు బాగా చేస్తున్నారు. పర్వాలేదు. పథకాలన్నీ బాగా ఇస్తున్నారా? పర్వాలేదు, జగన్ బాగా చేస్తున్నారు. మీదేనా ఈ ఆటో? మాదే. ఆటోలకు కూడా వాహన మిత్ర ఇస్తున్నారు కదా, వచ్చిందా? మాకు రాలేదు. మాకు రాలేదు. ఓకే సార్, మళ్ళీ 2024లో మళ్ళీ సీఎం జగనే కావాలనుకుంటారా? జగనే కావాలి. జగనే. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది బాబు. ఎంత వస్తుందమ్మా? 3,000. 3,000. మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు? అంటే అంతకుముందు చంద్రబాబు ఉన్నారు, ఆయన ఎంత ఇచ్చారు నీకు పింఛను? అప్పుడు ఆయన ఉన్నప్పుడు జగన్ ఈయన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాల నుంచి 200. చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక 2,000 ఉండింది, 1,500 ఉండింది.
మళ్ళీ పెంచినారు. ఇప్పుడు ఇప్పుడు 3000 వస్తుంది. నువ్వే వెళ్తున్నావా తెచ్చుకోవడానికి లేదంటే వాళ్ళు చేస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తారు. ఎవరు వస్తున్నారు ఇచ్చి? వారంటర్లు నాకు తెలవదోళ్ళు. వారంటర్ మా పిల్లకాయలు. మీ పిల్లకాయలు వారంటర్లు వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. వారంటర్లు ఇంకేమి ఇస్తున్నారు నీకు? బియ్యం ఇస్తున్నారా? 5 కిలోలు. ఎంత? 5 కిలోలు. 5 కిలోలు. ఇంకేమి ఇస్తున్నారు? ఇంకా చక్కెర గిక్కిరి తెచ్చుకోను నేను. ఉప్పు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చేది అన్ని కిరసనాలు కూడా 2 లీటర్లు ఇచ్చేది. ఇప్పుడు ఏమి ఇచ్చలేదు. జనవరి పండగ పప్పులు ఉప్పులు అప్పచ్చలు కాల్చుకోమని ఇచ్చేది. ఇప్పుడు ఇవ్వలే. ఈసారి మళ్ళీ ఏంది మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? ఏముంది నాయన ఈసారి జగన్ కావాలనుకుంటున్నారా లేక చంద్రబాబు నాయుడు కావాలంటున్నా? ఊరికి అదృష్టం ఉండదు, ఓడి గెలుస్తారు. ఆయన మీ పేరేంటి? సయ్యద్ మహబూబ్ బాషా. సయ్యద్ మహబూబ్ బాషా. ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలనుకుంటారు? ప్రజెంట్ ఇప్పుడు జగన్ ఉన్నారు, పథకాలు బాగా పెట్టాడు, కానీ ఇప్పుడు అతనే రావాలని నా ఇంట్రెస్ట్. మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందినాయా? అందినాయి. ఏమందినాయి? నాకైతే ఇంకా పిల్లకాయలు ఇంకా రాలేదు. నా పిల్లకాయలు చిన్న పిల్లకాయలు. మా అన్నకి పింఛన్ ఉంది, మా నాన్నకి పింఛన్ ఉంది, మా అమ్మకి 18,000 డబ్బులు పడతాయి. పొలం డబ్బులు కూడా పడతాయి. అదే విషయం. ఈ ఆటో మీదేనా? ఆటో నాదే. ఇంకా వాహన మిత్ర రావట్లేదా? వాహన మిత్ర ఇంకా నేను అప్లై చేయలా. నేను తీసుకొని 3వ నెల ఇది. ఆ టైం చేద్దాం అనుకున్నప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చేయాలని ప్లాన్ నా ఇదిలో ఉన్నా. ఈ 58 నెలల్లో ఎలా అనిపించింది మీకు జగన్ గారి ప్రభుత్వం? పర్వాలే, బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది, కానీ ఏంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని ఏం లే. అది అతను వస్తే ఏంటంటే పిల్లకాయలు పేదోళ్ళు బాగుపడేటట్టు ఉన్నాం. ఇప్పుడు లేనోడు ఉన్నాడు, వాడు చదువుకోవాలా, దాని నుంచి సోమిత లేనోళ్ళు ఏముంది పరిస్థితి? కూలి చేసుకుంటున్నాం. సాయంత్రానికి బాగాలేని ముసలోళ్ళకి పింఛన్ వస్తుండే. 200 రూపాయలు నేను పింఛను 2000 చేసిండు. 2250 రూపాయలు చేశాడు జగనన్న. ఇప్పుడు 3500 దాకా వచ్చింది పింఛను వికలాంగులకి. ఇట్లాంటివన్నీ ఆలోచించాలి కదా మనం. పింఛను అక్కడికి వెళ్ళాల్సి వస్తుందా? వాళ్ళే తెచ్చిస్తున్నారు? వాళ్ళే తెచ్చిస్తున్నారు. వాలంటీర్ వాళ్ళే వచ్చి ఇంటికి తీసుకొచ్చి నెలకు 1వ తారీఖు తెచ్చిస్తారు. వాలంటీర్ వ్యవస్థ బాగుందా? పర్వాలా. కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసిందా? బయటికి రాకుండా నేను కరోనా అప్పుడు. ఓకే. ఈసారి మళ్ళీ 24లో సీఎం జగన్ కావాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు కాదు, జగనే రావాలని నా ఆశ. Please subscribe. News